గత వైసీపీ పాలనలో గుంటూరు మిర్చి యార్డు అవినీతికి నిలయంగా మారిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. మిర్చి యార్డుకి వచ్చే రైతుల్ని అనేక విధాలుగా దోపిడీ చేశారని మండిపడ్డారు. మిర్చి కమిషన్ లైసెన్స్ల జారీ విషయంలో అనేక అక్రమాలతో పాటు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని తెలిపారు. చివరికి రైతులకు అందించే ఉచిత భోజన పథకంలో కూడా అవినీతి జరిగిందని దుయ్యపట్టారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి పాలనలో గుంటూరు మిర్చి యార్డులో జరుగుతున్న అవినీతికి చెక్ పెడతామని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి ఈ వ్యవహారం తీసుకువెళ్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మిర్చి యార్డులో జరిగిన అవినీతిపై జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ కి విజ్ఞాపన పత్రం అందజేశారు. 5 సంవత్సరాల్లో మిర్చి యార్డులో జరిగిన అవకతవకలు మనందరికీ తెలిసిందే. విజిలెన్స్ వారిని ఏర్పాటు చేసుకుని మరి దాంట్లో జరిగిన కుంభకోణాలని అవినీతిని మనం బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాము. మరి ఇలాంటి క్రమంలో ఇప్పటికే 600 పైచిలుకు లైసెన్సులు ఇచ్చి ఎన్నో అక్రమాలకు గురిచేసి బినామీ పేర్లతో ఈ లైసెన్సులు అన్నీ ఉండి నిజంగా జరుగుతున్న వ్యాపారం ఒక 200 కంటే లేని క్రమంలో ఈరోజు 635 లైసెన్సులు రన్ అవుతున్న క్రమంలో మిగతా అన్నీ కూడా కేవలం బినామీ పేర్లతో ఉన్న పరిస్థితుల్లో ఇంత అవినీతి జరుగుతున్న క్రమంలో మళ్ళీ కొత్తగా లైసెన్సుల్ని ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరికి నన్ను అభ్యర్థిస్తూ వస్తున్నారు. మరి వీటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే అవసరం ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మాన్య శ్రీ అచ్చెన్నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకొని కూడా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా లైసెన్సులు మనం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ క్రమంలో కొత్త లైసెన్సులు అనే ఒక ఆలోచన, కొత్త లైసెన్సులు కేటాయింపులు అనే ఒక ఊహాగానాలు మాటలు విని చాలామంది కూడా మాకు కావాలి అని చెప్పి సంప్రదిస్తున్న పరిస్థితుల్లో మరి ఎన్నో అవకతవకలు అవినీతులు మయంగా మరి గత పాలకులు మిర్చి యార్డ్ని ఉంచేసిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కొత్త లైసెన్సుల గురించి అడగడం నిజంగా బాధాకరంగా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపంలో అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన కలెక్టర్ గారికి అండ్ మరి మన మిర్చి యార్డ్ కమిషనర్ గారికి, సిఎస్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ని రెడీ చేసి ఇందులో జరుగుతున్న అవినీతి మీద ఉక్కుపాదం మోపాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ, కొత్త లైసెన్సుల మాట దేవుడెరుగు, ఉన్న లైసెన్సుల్లోనే ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినప్పుడు బాగా జరుగుతున్న వ్యాపారస్తులు ఏంటో గుర్తించి అవినీతికి పాల్పడని ఆ లైసెన్సులు మాత్రమే ముందుకు వెళ్ళేలాగా వారిని చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతూ ఈ యొక్క లెటర్ని రెడీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి అక్రమాలకి ఆస్కారం లేని ఒక రాజ్యాన్ని, పరిపాలనని అందించడమే నా ధ్యేయంగా ఈరోజు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉండాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాను. దానికి నా నాయకులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు నిత్యం గెలిచినప్పటి నుంచి కూడా అందిస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్ళు, రానున్న 5 ఏళ్ళు ఆ పైనున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడా కూడా అవినీతి అక్రమాలకి పాల్పడని ఒక రాజ్యాన్ని అందించాల్సిందిగా మా లక్ష్యంగా మేము అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. కార్యకర్తల అండదండతో ఈ యొక్క సుపరిపాలనని ప్రజలకు